వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి తెలియని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. పొలిటికల్ ఎనలిస్ట్ ఆయన. తన వ్యూహాలతో రాజకీయ పార్టీలను గెలిపించి సీఎంగా నిలబెట్టిన చరిత్ర. అదే వ్యూహాలతో బీహార్ ఎన్నికల్లో బరిలోకి దిగి కనీసం డిపాజిట్ కూడా రానంతగా కూలిపోయారు. మరి వేరొకరికి వర్కౌట్ అయినా తన స్ట్రాటజీలో తన విషయంలో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? సొంత రాష్ట్రంలోనే ఘోరంగా బోల్తా పడ్డారు. అసలు ఎన్ని సీట్లలో పోటీ చేశారు? ఎన్ని ఓట్లు వచ్చాయి? దేశమంతా అనేక పార్టీలను గెలిపించి తానెందుకు విఫలమయ్యారు? సొంత వైద్యం పదికిరాదన్నట్లయింది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు. తన వ్యూహాలే తనకు బెడిసికొట్టాయి. ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికలంటే ప్రశాంత్ కిషోర్ గా పేరు తెచ్చుకున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే గతంలో దాదాపు 10 రాష్ట్రాల్లో ఆయన వివిధ పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి పనిచేశారు. తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 సొంతం రాష్ట్రంలో రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బీహార్ ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ లో జన్సూరజ్ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేక 0కే పరిమితమైంది. జన్సూరజ్ పార్టీ మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను 200కు పైగా స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ప్రారంభ రౌండ్లలో కేవలం 1 లేదా 2 నియోజకవర్గాల్లో కొద్దిసేపు ముందంజ వేసినప్పటికీ ఆ తర్వాత తేలిపోయింది. ఎన్డీఏ ముందు మహాగఠబంధన్ కూటమే కూలిపోయింది. ఇక జన్సూరజ్ ఆ బలమైన పోటీని తట్టుకోలేకపోయింది. రాష్ట్రంలోని సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా నూతన రాజకీయాలు తీసుకురావాలని పీకే జన్సూరజ్ ని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావానికి ముందు సుదీర్ఘంగా జన్సూరజ్ పాదయాత్ర నిర్వహించడం ద్వారా విద్య, ఉపాధి, వలసలు, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ చైతన్యాన్ని ఓట్ల రూపంలోకి మార్చడంలో మాత్రం ప్రశాంత్ కిషోర్ విఫలమయ్యారు. చాలా నియోజకవర్గాల్లో జన్సూరజ్ అభ్యర్థులు 3వ లేదా 4వ స్థానాలకే పరిమితమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వీరు 10% వరకు ఓట్లను సాధించినా అది గెలుపుకు సరిపోలేదు. సో ఎన్నికల వ్యూహకర్త ఈసారైనా తన పాత వ్యూహాల్ని పక్కకు పెట్టి కొత్త ఆలోచనలకు పదును పెట్టాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.